నా కొద్ది దారి వదిలితే వెళ్తాం. మీరు కొద్ది దారి వదిలితే మేము వెళ్తాం. అశోకన్నా ప్రవీణ్ ఈరోజు గత 10 సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతూ చంద్రన్న లోగో చూడు 2015 అత్త మామల్ని ఎంత ఘోరంగా హత్య చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు నేను నమ్ముకుని ఉన్నాము. నాకు తప్పకుండా న్యాయం జరుగుతుందని. భగవంతుడు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష విధించారు. వారి ఆత్మకి ఆత్మకి శాంతి బాగుంటుంది. కానీ ఎన్ని జరిగినా మా బాధ మేము కోల్పోయిన దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలేని బాధ. కాబట్టి దీనికి ఈ విజయానికి అంటే కోర్టు ద్వారా ఈ తీర్పుని మేము చాలా ఎమోషనల్గా తీసుకుని చాలా ఉన్నాము. అలాగే దీనికి సపోర్ట్ చేసిన ప్రాసిక్యూషన్ పీపీ గారు, జిఎస్ సైజా మేడం గారికి, అలాగే జయరామ్ సార్ గారికి, నాగరాజ్ సార్ గారికి, బాలాజీ గారికి, ఇంకా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాకు సపోర్ట్ ఇచ్చిన ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐలకి, ఎస్ఐలకి, ప్రతి ఒక్కరూ పేరు పేరున, అలాగే ముఖ్యంగా కూడా మీడియా సోదరులందరికీ కూడా ప్రతి విషయాన్ని పబ్లిక్కి తెలియజేస్తూ మా కుటుంబానికి ఏ విధంగా అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరూ కూడా ప్రజల్లో చూపిస్తూ మాకెంతో సపోర్ట్గా ఉన్నారు. సో మీడియా సోదరులందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు దీంట్లో మాకు కష్టకాలంలో సపోర్టివ్గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మా కుటుంబంలో మా అత్త మామని కోల్పోయారు, మా అదృష్టం, అలాగే మా ఆయన్ని కూడా కోల్పోయాక కూడా మా కుటుంబ సభ్యులందరం కూడా ఈరోజు సింగిల్ ఇది కాదు, మా కుటుంబ సభ్యులందరం కూడా పోరాడాము. అందరిపైన కూడా కేసులు పెట్టించుకున్నాం. న్యాయం కోసం పోరాడినా కూడా మా పైన అనవసరమైన కేసులు పెట్టించారు. దాంట్లో మా కుటుంబ సభ్యులందరినీ కూడా బాధ్యతలు చేశారు. అయినా దేనికి భయపడకుండా న్యాయం కోసం పోరాడాము. ఏదైతే మేము కోర్టుని ఆశ్రయించి ఎదురు చూసామో ఆ న్యాయం ఈరోజు జరిగిన దానికి ఆ న్యాయదేవత కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.